ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు పంజగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయనపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇవాళ ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకోనున్నారు. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దంటూ ప్రణీత్ రావును ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదుతో ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నమ్మక ద్రోహం, నేరపూరిత కుట్ర, అధికార దుర్వినియోగం, సాక్ష్యాధారాలు మాయం చేయడంపై పలు ఐటీ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి, ఏం జరుగుతోంది? తెలంగాణ ఎస్ఐబిలో మాజీ డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావుపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆధారాలను చెరిపివేశారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్న అంశానికి సంబంధించి కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఈ సెక్షన్లకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే సెక్షన్ ఐపీసీ 409 తో పాటు 427, 201, 123 రెడ్యూస్ తో పాటు సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ తో పాటు పలు ఐటీ సెక్షన్ల కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఇతరపై ఉన్న ఆరోపణలకు సంబంధించి గత ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో కూడా ఎలక్ట్రానిక్ రికార్డులన్నీ కూడా ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాటి ధ్వంసం చేసి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరి ఇవన్నీ పాల్పడ్డ నేపథ్యంలో కూడా సీనియర్ ఆఫీసర్ రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ రోజు అతన్ని సిరిసిల్లలో అదుపులోకి తీసుకుని కూడా హైదరాబాద్ తరలించబోతా ఉన్నారు. మొత్తం ప్రణీత్ రావు వెనకాల ఎవరున్నారు, ఎవరుండి ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు ఈ ఆధారాలను ధ్వంసం చేశారు అంశానికి సంబంధించి కూడా నేరపూరిత కుట్రలో భాగంగా నింద చేశారు. కాబట్టి అధికారంలో ఉంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కాబట్టి దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా మరి కాసేపట్లో అతన్ని కేసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించబోతా ఉన్నారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.